కుమారస్వామి గారు, మీరు ప్రభుత్వంలో 30 సంవత్సరాలుగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ వీటికి సంబంధించిన బాధ్యతలు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో అలాగే అనేక ఇతర రాష్ట్రాలు కూడా మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థ తరఫున చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వారు చెప్పింది ఒక మోడల్, కొన్ని స్వచ్ఛంద సంస్థలకి రీజనల్ కౌన్సిల్ లాగా ప్రభుత్వం అన్నీ చేయలేదు కాబట్టి కొన్ని ఎన్జిఓస్కి ఆథరైజేషన్ ఇచ్చారు. అట్లా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు ఒక ఎన్జిఓ ఒక చోటే విస్తరించి ఉంటుంది. కొన్ని చోట్ల ఎన్జిఓస్ అవైలబిలిటీ లేని చోట్ల మన అగ్రికల్చర్ ఆఫీసరు లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నా దగ్గర ఏ స్వచ్ఛంద సంస్థ లేదు, నేను ఒక రైతుని, నేను ఆర్గానిక్ ఫామ్లోకో లేదా న్యాచురల్ ఫామ్లోకో మారాలనుకుంటున్నా, నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా ఈ సర్టిఫికేషన్ పొందాలంటే ఏం మార్గాలు ఉన్నాయి? ఓకేనండి, ఇప్పుడు మనకు మధుకర్ గారు చెప్పినట్టుగా పీజీఎస్ సర్టిఫికేషన్ అని ఒక సర్టిఫికేట్ గురించి మనం చర్చించుకున్నాము. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు 2 రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. మనకు పీజీఎస్ సర్టిఫికేట్ ఒకటి అంటాము, ఎన్పిఓపి సర్టిఫికేట్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అని చెప్పేసి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనే సర్టిఫికేట్ 2 సర్టిఫికేట్లు మనకు ఉన్నాయి. అయితే 2 సర్టిఫికేట్లు కూడా రైతు ఛాయిస్, అంటే రైతు పీజీఎస్ సర్టిఫికేట్ ద్వారా ఆర్గానిక్ చేయొచ్చా, ఎంపీఓపీ ద్వారా చేయొచ్చు అనేది మనం నిర్ణయించుకుంటాడు. మనం సలహా ఇస్తాం ఏది అవసరం ఉంటుంది అనేది, ఏ సర్టిఫికేట్ లాభాలు ఏముంటాయి అనేవి మనం చర్చించుకుంటాం. ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధృవీకరణ అథారిటీ, తెలంగాణ విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ అథారిటీ, ఇది గవర్నమెంట్ సంస్థ. ఇది వ్యవసాయ శాఖ సహకారం కింద వస్తుంది. సో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ తెలంగాణ విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ అథారిటీ 2018 సంవత్సరం నుండి కూడా మన రాష్ట్రంలో సర్టిఫికేషన్ మొదలుపెట్టింది. సో మొదట్లో మనం తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, ఆదిలాబాదు, తర్వాత ఖమ్మము, నిజామాబాద్ కొన్ని ప్రాంతాల్లో సర్టిఫికేట్ చేసాము, రంగారెడ్డి జిల్లాలో. తర్వాత క్రమేణీ విస్తరిస్తూ ఆంధ్రప్రదేశ్లో చేశాము. ఇప్పుడు కూడా మనం ఒకప్పుడు 2500 ఎకరాల చేసినటువంటి తెలంగాణ విత్తన అథారిటీ సర్టిఫికేట్ అథారిటీ ఇప్పుడు 1,40,000 ఎకరాల్లో చేస్తున్నది సర్టిఫికేషన్. ఇది అంటే మీరు తెలంగాణలో కదా వేరే చోట కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇది నేషనల్, పాన్ ఇండియా అంటాం మనం, అంటే ఆర్గానిక్ సర్టిఫికేట్ ఎక్కడైనా చేసుకోవచ్చు. అయితే మనం తెలంగాణలో ఒక 40,000 ఎకరాల్లో చేస్తున్నాము. అట్లాగే మహారాష్ట్ర, అంటే ఆదిలాబాద్కు బార్డర్ మహారాష్ట్ర, ఆ బెల్ట్ అంతా కూడా ఆర్గానిక్ సూటబుల్ అన్నమాట. మహారాష్ట్రలో చేస్తున్నాము, తర్వాత కొంచెం గుజరాత్లో ఉన్నది, కర్ణాటకలో చేస్తున్నాము, ఒరిస్సాలో చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది. ఎట్లా అంటే రైతు మిమ్మల్ని అప్రోచ్ ఇది మనము తెలంగాణ అభివృద్ధి, అంటే తెలంగాణ ప్రభుత్వ సహకారంతో, వ్యవసాయ శాఖ సహకారంతో మనము 2018 నుంచి ప్రారంభించినటువంటి కార్యక్రమము రైతుల సేవలో 2018 నుంచి ఇప్పటి వరకు ఒక 2500 ఎకరాల నుంచి మనం 1,40,000కు తీసుకొచ్చాం. అంటే అర్థం ఏమవుతుందంటే రైతుల్లో అవగాహన పెరుగుతుంది, సేంద్రియ సర్టిఫికేట్ కావాలి, చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత మాకు ప్రతిరోజు రైతులు మాట్లాడుతుంటారు, మాకు మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము, మాకు సర్టిఫికేట్ కావాలి, చాలా మంది సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఎలా తీసుకోవాలి, అసలు ఏదో సర్టిఫికేట్లు కూడా 2 రకాలు ఉన్నాయి అంటున్నారు, ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి, మరి ప్రైవేట్ వాళ్ళు ఇస్తా అంటున్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తుంటున్నారు, ఏంటి డిఫరెన్స్ అని చాలా అడుగుతున్నారు. ఏదైనా అక్రిడేషన్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్, ప్రైవేట్ వాళ్ళు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఇట్స్ గవర్నమెంట్ సర్టిఫైడ్. సో తెలంగాణ విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ అథారిటీ కూడా మేము 2 సర్టిఫికేట్లు ఇస్తున్నాం. ఎన్పిఓపి రైతులకు కావాలన్నప్పుడు ఎన్పిఓపి సర్టిఫికేట్ ఇస్తున్నాము, తర్వాత పీజీఎస్ కావాలన్నప్పుడు పిఎస్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. అయితే రెండింటికి ఒక్కటే డిఫరెన్స్ ఏంటంటే పీజీఎస్ సర్టిఫికేట్ అనేది ఇండియాలో డొమెస్టిక్ సేల్, ఇండియాలో ఎక్కడైనా విత్తన వాళ్ళ ఉత్పత్తులు నమ్ముకోవడానికి కుదురుతుంది. ఎన్పిఓపిలో ఇండియా మొత్తం అమ్ముకోవచ్చు, ఎక్స్పోర్ట్ EU కంట్రీస్కి, అదర్ కంట్రీస్ కూడా కొంత ఎక్స్పోర్ట్కి అవకాశం, ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎన్పిఓపి సర్టిఫికేట్ ఉండాలి. అది కొన్ని కంట్రీస్కి మనం ఇస్తాము, తర్వాత ఆ కంట్రీస్కి వేరే వేరే స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. సో అది చిన్న డిఫరెన్స్.